హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో బెంగాలీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బిరంగన. మూవీ గురించి వన్ లైన్లో చెప్పాలి అంటే, సిటీలో శోభనం రోజు రాత్రే పెళ్లి కూతుర్లు చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు అలా చనిపోతున్నారు, దీని వెనక ఉన్న రహస్యాన్ని ఎస్ఐ కనిపెట్టిందా లేదా అన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో అప్పుడే పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకు తన ఫ్రెండ్ని పిలిచి తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పెళ్లి కొడుకు ఫ్రెండ్ మాట్లాడుతూ, ఎందుకురా నువ్వు పెళ్ళైనటువంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి పెళ్లి కొడుకు సమాధానం చెప్తూ, ఏం చేయమంటావు, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, దాంతో పాటు చాలా డబ్బులు ఉంది, అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిది, అందుకే తనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి తన ఫ్రెండ్ తీసుకొచ్చినటువంటి మందు తాగుతూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత పెళ్లి కొడుకు తన ఫ్రెండ్ని అక్కడి నుంచి పంపించేసి ఆ రోజు తన ఫస్ట్ నైట్ కావడంతో గదిలోకి వెళ్తాడు. అలా పెళ్లి కొడుకు గదిలోకి వెళ్ళగా ఆ గదిలో పెళ్లి కూతురు అప్పటికే చనిపోయి అక్కడ పడి ఉండడంతో పెళ్లి కొడుకు చాలా భయపడి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఇన్స్పెక్టర్, ఎస్ఐ అయినటువంటి చిత్రాన్ని మరియు మరికొంతమంది పోలీసుల్ని ఎక్కడైతే పెళ్లి కూతురు చనిపోయిందో అక్కడికి వెళ్లి విచారిస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే, ఆ పెళ్లి కూతురు చనిపోయే ముందు బాగా ఏడ్చింది, తనకి బాగా కన్నీళ్లు వచ్చాయి అని తెలుస్తుంది. ఆ వెంటనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెళ్లి కొడుకును కూడా విచారిస్తారు. ఆ పెళ్లి కొడుకు వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ తన పేరు పాల్గొని, తను ఆల్రెడీ ఒక పెళ్లి చేసుకుని అతనికి డివోర్స్ ఇచ్చి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్, నాకు అర్థం అయిపోయింది, తను రెండవ పెళ్లి చేసుకుంది కాబట్టి సమాజంలో తనని అందరూ కూడా తిడుతూ ఉంటారు అని ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. అలా విషం తీసుకోవడం వల్లనే తనకు బాగా కన్నీళ్లు కూడా వచ్చి ఉంటాయి అని అనుకుంటాడు. వెంటనే తను ఆ పెళ్లి కూతురైనటువంటి పాల్గొని పేరెంట్స్ ని మరియు పెళ్లి కొడుకుని చూసి, మీకు ఎవరి మీదైనా డౌట్ గా ఉందా అని అడుగుతాడు. కానీ వాళ్ళు మాత్రం మాకు ఎవరి మీద కూడా డౌట్ లేదు, మేము కేసు కూడా పెట్టాలనుకోవడం లేదు అని అంటారు. దాంతో ఇన్స్పెక్టర్, నేను చెప్పినట్లుగానే ఈ కేసుని క్లోజ్ చేయబోతున్నాను అని చెప్పి ఆ కేసుని క్లోజ్ చేస్తాడు. అయితే ఇది మొత్తం చూస్తున్న ఎస్ఐ చిత్రాకి మాత్రం ఆ ఇన్స్పెక్టర్ ప్రవర్తన నచ్చకుండా ఉంటుంది. ఈ ఇన్స్పెక్టర్ మొదటి నుంచి కూడా అమ్మాయిల్ని చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా ఆ పాల్గొని మొదటి వ్యక్తికి డివోర్స్ ఇచ్చి రెండో వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన తను ఎందుకు అవమానపడాలి, ఎందుకు కేసు గురించి సరిగ్గా ఎంక్వైరీ చేయకుండానే కేసుని క్లోజ్ చేస్తున్నాడు అని చాలా కోపంగా ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు ఆకాష్ అనే ఒక 18 ఏళ్ల కుర్రవాడిని చూపించడం జరుగుతుంది. తను కలకత్తాలో ఒక ఫ్లవర్ షాప్ ని రన్ చేస్తూ బర్త్డే పార్టీస్ కి, పెళ్లిళ్ళకి ఫ్లవర్స్ ని డెకరేషన్ చేస్తూ ఫ్లవర్స్ ని సప్లై చేస్తూ జీవిస్తూ ఉంటాడు. మరోపక్క చిత్ర స్టేషన్లో ఉన్న ఒక కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి, ఆ పాల్గొని అనే అమ్మాయి బాగా చదువుకుంది, మొదటి భర్తకు డివోర్స్ ఇచ్చి రెండవ పెళ్లి చేసుకుంటుంది, అలాంటి చదువుకున్న అమ్మాయి రెండవ పెళ్లి చేసుకుంటుంది అని సమాజంలో ఏదో అనుకుంటున్నారని తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది, ఖచ్చితంగా తను మాత్రం ఆత్మహత్య చేసుకుని ఉండదు, ఈ హత్య వెనకాల ఏదో కారణం దాగి ఉంది, అదేది కూడా మనం క్లియర్ గా ఎంక్వైరీ చేయలేదు అని అంటూ ఉంటుంది. ఈ మాట విన్న మరొక పోలీసు వెంటనే వెళ్లి ఇన్స్పెక్టర్ కి ఆ మాట చెప్పడంతో ఇన్స్పెక్టర్ చిత్రాన్ని పిలిచి, నా గురించి ఏదో మాట్లాడుతున్నావంటే కదా, నాకు డ్యూటీలో 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, నీకెలా జాబ్ వచ్చిందో తెలుసు కదా, మీ నాన్న డ్యూటీలో చనిపోవడం వల్ల ఆ జాబ్ నీకు వచ్చింది, నేను డ్యూటీ ఎలా చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అనవసరంగా ఇలాంటి విషయాల్లో వేలి పెట్టకు అని తనని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. దాంతో చిత్ర తన టేబుల్ దగ్గర కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఆకాశ్ ఉన్న ఇంటి ఓనర్ ఆ ఆకాష్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో చిత్ర డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళగా ఆ రోజు చిత్ర హస్బెండ్ బర్త్డే కావడంతో ఆ విషయం కూడా మర్చిపోయి ఉంటుంది. వెంటనే ఒక కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేస్తుంది. నిజానికి చిత్ర హస్బెండ్కి చిత్ర ఎస్ఐగా వర్క్ చేయడం ఇష్టంగానే ఉంటుంది, కానీ తన ఫ్యామిలీలో వాళ్ళకి మాత్రం చిత్ర ఎస్ఐగా డ్యూటీ చేయడం అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చాలా సంవత్సరాలు అయి ఉంటుంది, కానీ పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. దాంతో చిత్ర అత్తయ్య ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎప్పుడు కంటావు అని అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చిత్ర పాల్గొని కేసు గురించి తన హస్బెండ్ కి చెప్తూ ఉంటుంది. అప్పుడే చిత్ర ఇంట్లో ఉన్నటువంటి పని మనిషి ఆ మాటల్లో విని వెంటనే చిత్ర దగ్గరికి వచ్చి, ఏంటమ్మగారు, ఆ అమ్మాయి తన ఫస్ట్ నైట్ రోజు చనిపోయిందా అని షాక్ అయ్యి, అమ్మగారు మా ఊర్లో కూడా 7 నెలల క్రితం సేమ్ ఇలాగే జరిగింది, ఒక అమ్మాయికి పెళ్ళయ్యి తన ఫస్ట్ నైట్ రోజే తను చనిపోయింది అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి చిత్ర కూడా షాక్ అవుతుంది.
కట్ చేస్తే ఇక్కడే తానియా అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. ఈ తానియా కూడా తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చి రెండవ పెళ్లి చేసుకుని ఉంటుంది. ఇప్పుడే ఆమె ఒక్కసారిగా ఏదో గుండెల్లో నొప్పి వచ్చినట్లుగా ఒక్కసారిగా మైకం వచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. ఇదంతా చూస్తున్నటువంటి తన కూతురు చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. మరోపక్క ఆకాశ్ దేన్నో చూసి నవ్వుతూ ఉంటాడు. నిజానికి ఆకాశ్కి చిన్నతనంలో తన అన్నయ్య ఆకాశ్ని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండి ఉంటాడు. మరోపక్క చిత్ర తన ఇంట్లో పని మనిషి చెప్పినటువంటి మా ఊర్లో కూడా ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పింది కదా, సేమ్ ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ని కలిసి నాకు ఆ కేసు గురించి డీటెయిల్స్ కావాలి అని అడుగుతుంది. దాంతో ఆ ఇన్స్పెక్టర్ వెంటనే నువ్వు ఏ స్టేషన్ నుంచి వచ్చావో చెప్పు అని, ఆ చిత్ర ఏ స్టేషన్ నుంచి వచ్చిందో తెలుసుకుని మీ ఇన్స్పెక్టర్ నాకు బాగా తెలుసు, తన నా ఫ్రెండ్ అని వెంటనే ఆ చిత్ర వాళ్ళ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేస్తాడు. మీ స్టేషన్ నుంచి చిత్ర అని ఎస్ఐ వచ్చి కేసు డీటెయిల్స్ అడుగుతుంది అని అంటాడు. దాంతో చిత్ర పనిచేస్తున్న స్టేషన్ లోని ఇన్స్పెక్టర్ వెంటనే చిత్రతో ఫోన్ లో మాట్లాడుతూ నువ్వెవరికి చెప్పి అక్కడికి వెళ్ళావు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, పెద్ద పోలీస్ ఆఫీసర్ లా ఫీల్ అవుతున్నావా, వెంటనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి లేదంటే నిన్ను సస్పెండ్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. మరోపక్క ఆకాశ్ తన ఫ్లవర్ షాప్ లో ఫ్లవర్ బొకేలకి వాటర్ చల్లుతూ ఉండగా అక్కడికి రాకేష్ అనే వ్యక్తి వచ్చి నేను నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను, ఒక మంచి ఫ్లవర్ బొకేని ఇవ్వు అని అంటూ ఉంటాడు. మరోపక్క చిత్ర తను వర్క్ చేస్తున్నటువంటి స్టేషన్ లో ఉన్న ఒక మంచి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ పాల్గొని మరణం వెనకాల ఏదో ఒక రహస్యం దాగి ఉంది, ఎందుకంటే సేమ్ ఇదే విధంగా మా ఇంట్లో పని మనిషి వాళ్ళ ఊర్లో కూడా ఇలాగే జరిగిందంట, పెళ్ళయ్యి ఫస్ట్ నైట్ రోజే ఆ ఊర్లో కూడా ఒక అమ్మాయి చనిపోయింది, సో ఈ రెండిటికి మధ్య ఏదో కనెక్షన్ ఉంది, ఎవరో ఒక వ్యక్తి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నటువంటి అమ్మాయిన్లే చంపుతున్నట్లుగా ఉన్నాడు, అది ఎవరో కనిపెట్టాలి అంటూ ఉంటుంది. ఇక్కడ చిత్ర చెప్తున్న మాటలన్నింటినీ కూడా దొంగచాటుగా ఇద్దరు కానిస్టేబుల్స్ వింటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఆకాశ్ ఒంటరిగా ఒక పాత బిల్డింగ్ దగ్గరికి వెళుతూ ఉండగా ఆకాశ్ ని ఒక కారు ఫాలో అవుతూ ఉంటుంది. ఆకాశ్ వెంటనే వెనక్కి తిరిగి చూడగా ఆ కారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లో ఇంతకు ముందు చనిపోయినటువంటి పాల్గొని ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు, తనకి ఎవరో పాయిజన్ ఇచ్చి చంపేశారు, ఈ హత్య వెనక ఎవరో దాగి ఉన్నారు అని చాలా అనుమానాలు ఉన్నాయి, ఈ కేసుని చిత్ర అనే ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అని ఒక పెద్ద హెడ్లైన్ న్యూస్ పేపర్ లో వేసి ఉంటారు. దాంతో చిత్ర పేరు చాలా హైలైట్ అవుతుంది. నిజానికి చిత్ర ఇదంతా కూడా ఆ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ కి చెప్తూ ఉన్నప్పుడు సీక్రెట్ గా విన్నటువంటి కానిస్టేబుల్స్ ఇదంతా కూడా మీడియా వాళ్ళకి లీక్ చేసి ఉంటారు. ఆ న్యూస్ ను చూసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ చిత్రాని మరియు ఇన్స్పెక్టర్ ని తన దగ్గరికి పిలిచి వెంటనే చిత్రాన్ని చూసి మాట్లాడుతూ ఆ పాల్గొని ఆత్మహత్య చేసుకోలేదు, తనని ఎవరో చంపారు అని నువ్వు అంటున్నావు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతాడు. అయితే ఆ మాటలు విన్న చిత్ర మాత్రం నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు సార్, నేను జస్ట్ ఇమాజినేషన్ చేసుకుంటున్నాను అని అంటుంది. దాంతో అసిస్టెంట్ కమిషనర్ చాలా కోపంగా చిత్రాన్ని చూసి ఇదే విషయాన్ని నువ్వు మీడియా దగ్గర చెప్పగలవా, అంటే నేను ఇదంతా కూడా ఊహించుకుంటున్నాను అని మీడియా దగ్గర చెప్పగలవా, నీ వల్ల మన డిపార్ట్మెంట్ పొరుగు పోతుంది అని చాలా కోపంగా చిత్రాన్ని ఒక 6 నెలల పాటు సస్పెండ్ చేస్తాడు. దాంతో చిత్ర నేను చాలా సిన్సియర్ గా ఆ కేసుని ఎంక్వైరీ చేయాలి అనుకుంటే నన్ను సస్పెండ్ చేశారు అని బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఆకాశ్ ఒక చిన్న పూలమాలని కట్టి తన ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీ ఫోటోకి వేస్తాడు. అయితే ఆ ఫోటోలో ఉన్న తన అమ్మ ఫేస్ కనిపించకుండా ఫేస్ మొత్తం పెన్నుతో గీసేసి ఉంటాడు. మరోపక్క చిత్ర మాత్రం తన చెల్లి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పి నన్ను సస్పెండ్ చేశారు అని బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో పోలీస్ ఇన్స్పెక్టర్ మీడియా వాళ్ళని తన దగ్గరికి పిలిచి కొన్ని రోజుల నుంచి చిత్ర ప్రవర్తన ఏమీ అంత మంచిగా లేదు, తను మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ఉండడం వల్లనే పాల్గొనేది ఆత్మహత్య కాదు హత్య అని మీ ముందు చెప్పింది, నిజానికి ఆ పాల్గొనేది ఆత్మహత్య అని మేము ఎప్పుడో ఆ కేసును కూడా క్లోజ్ చేశాము అని చెప్తాడు. ఇదంతా కూడా టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉండగా ఆకాశ్ తన ఫోన్ లో ఆ న్యూస్ ని చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కూడా చిత్ర చాలా బాధపడుతూ ఉండగా తన హస్బెండ్ చిత్రాన్ని ఓదార్చుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక కానిస్టేబుల్ వచ్చి చిత్రాన్ని చూసి అమ్మ ఒక్కసారి బయటికి రా, బయట ఏసీపీ గారు ఉన్నారు అని చెప్పడంతో చిత్ర వెంటనే ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళి సారీ సార్, నేను ఇదంతా కూడా ఊహించుకోవడం వల్లనే ఈ విధంగా తప్పయింది, మరోసారి ఇలా జరగదు సారీ అని అంటుంది. దానికి ఏసీపీ మాట్లాడుతూ ఇందులో నీ తప్పేమీ లేదు, నువ్వు కరెక్ట్ గానే ఊహించావు, ఈ ప్రాంతంలో ఇంతకు ముందే సేమ్ ఇదే స్టైల్లో మరొక హత్య కూడా జరిగింది, నువ్వు మాతో పాటు రా అని అసిస్టెంట్ కమిషనర్ చిత్రాన్ని కూడా వాళ్ళతో పాటు ఎక్కడైతే ఆ అమ్మాయి చనిపోయిందో అక్కడికి తీసుకుని వెళ్తారు. అలా కమిషనర్ మరియు చిత్ర హత్య జరిగినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ కూడా రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయి బాత్ టబ్ లో పడి ఊపిరాడక చనిపోయి ఉంటుంది. సరిగ్గా ఈ అమ్మాయి కూడా శోభనం రోజు రాత్రే చనిపోయి ఉంటుంది. ఆ అమ్మాయికి కూడా ఒక బాబు ఉంటాడు. కట్ చేస్తే ఇక్కడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఆకాశ్ చిన్న వయసులో ఉన్నప్పుడు ఆకాశ్ అమ్మ నాన్న
కూడా ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. దాంతో ఒకరోజు ఆకాశ్ అమ్మ నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. దాంతో ఆకాశ్ నాన్న వెంటనే ఆకాశ్ అమ్మ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా వెళ్ళిపోతే నా పరిస్థితి మన పిల్లల పరిస్థితి ఏమిటి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇదంతా కూడా పైనుంచి ఆకాశ్ మరియు వాళ్ళ అన్న ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరోపక్క అసిస్టెంట్ కమిషనర్ చిత్రాని మరియు ఇన్స్పెక్టర్ ని కూడా హెడ్ క్వార్టర్స్ దగ్గరికి తీసుకుని వెళ్లి ఆ ఇన్స్పెక్టర్ ని మాత్రం బయట వెయిట్ చేయమని చిత్రాన్ని మాత్రం తనతో పాటు లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ముగ్గురు కుర్రవాళ్ళు ఉంటారు. వాళ్ళలో ధీరజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అసిస్టెంట్ కమిషనర్ ఆ ముగ్గురు కుర్రవాళ్ళని చూసి మన ఏరియాలో రెండవ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు ఫస్ట్ నైట్ రోజే చనిపోతున్నారు. ఇప్పుడే రీసెంట్ గా శ్రియా అనే ఒక అమ్మాయి కూడా ఈ విధంగా చనిపోయింది. 7 నెలల క్రితం ఇక్కడ దగ్గరలో ఉన్న మరొక గ్రామంలో కూడా ఇదే విధంగా జరిగింది. రెండో పెళ్లి చేసుకుంటున్నటువంటి అమ్మాయిల్ని వాళ్ళ ఫస్ట్ నైట్ రోజే ఎవరో హంతకుడు చంపేస్తున్నాడు. అది ఎవరో మీరు కనిపెట్టాలి. మీరు ఒక టీమ్ గా ఏర్పడి వెంటనే ఈ కేసుని సాల్వ్ చేయండి. మీ టీమ్ లో ఈ చిత్రాన్ని కూడా చేర్చుకోండి అని చెప్పి ఆ ముగ్గురిని మరియు చిత్రాన్ని కలిపి ఒక టీమ్ గా ఏర్పాటు చేస్తాడు. అప్పుడు చిత్ర వెంటనే ధీరజ్ మరియు తన టీంలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఆ హంతకుడు ఎవరో కానీ రెండో పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిల్ని మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళ ఫస్ట్ నైట్ రోజే వాళ్ళని చంపేస్తున్నాడు. ఈ హత్యలన్నీ కూడా పక్క గ్రామాల్లోనే జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే మనం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి ఇక్కడ రెండో పెళ్లి ఎవరు చేసుకుంటున్నారో తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మనం వాళ్ళని కాపాడవచ్చు అని అంటుంది. అలా ఎంక్వైరీ చేస్తే ఎవరో రెండో పెళ్లి చేసుకుంటున్నారో మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని మనం కాపాడవచ్చు అని అంటుంది. అప్పుడే వాళ్ళకి ఒక అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతుంది అని తెలియడంతో వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆ రోజు ఆ అమ్మాయికి రిసెప్షన్ జరగబోతూ ఉండడంతో అక్కడికి చిత్ర అండ్ టీమ్ మఫ్టీలో వెళ్తారు. ఆ అమ్మాయి స్టేజ్ మీద ఉన్నప్పుడు తనకి ఏం జరిగినా సరే మనం వెంటనే స్టేజ్ మీదకి రావాలి అని మాట్లాడుకుని అక్కడ మఫ్టీలో వెయిట్ చేస్తూ ఉంటారు. అదే పెళ్లి దగ్గరికి ఆకాష్ ఫ్లవర్స్ ని సప్లై చేసి అక్కడ డెకరేషన్ అంతా చేసి ఉంటాడు. ఆకాష్ వెంటనే అక్కడ ఉన్న చిత్రాన్ని చూసి చిత్ర దగ్గరికి వెళ్లి ఏంటి మేడం ఈ పెళ్లిలో చాలా మంది పోలీసులు ఉన్నారు, ఏమైంది అని అడుగుతాడు. దానికి ఆ చిత్ర మాట్లాడుతూ మేము పోలీసులని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఆకాష్ సమాధానం చెప్తూ మేడం రీసెంట్ గా మీ వీడియోని నేను చూశాను మేడం, అందుకే మీరు పోలీసులు అని నేను కనుక్కున్నాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టేజ్ మీద ఉన్నటువంటి పెళ్లి కూతురు ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఆకాష్ మరియు తన అన్న కలిసి ఉన్నప్పుడు ఆకాష్ ఫాదర్ ఫుడ్ వండి దాంట్లో విషం కలిపి ముగ్గురు కూడా తింటూ ఉంటారు. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. అక్కడ రిసెప్షన్ లో సడన్ గా ఆ పెళ్లి కూతురి కింద పడిపోయింది కదా, అక్కడికి అందరూ కూడా వెళ్ళగా ఆ పెళ్లి కూతురు వెంటనే లేస్తుంది. నిజానికి తన స్టేజ్ మీద నించొని ఆ విధంగా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత చిత్ర తను ఇంతకు ముందు ఒక స్టేషన్ దగ్గరికి వెళ్లి ఆ ఊర్లో చనిపోయినటువంటి కేసు గురించి డీటెయిల్స్ అడగ్గా ఆ ఇన్స్పెక్టర్ చిత్ర వాళ్ళ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేయించి అప్పుడు తిట్టించాడు కదా, సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే స్టేషన్ కి వెళ్లి కాళ్ళు మీద కాళ్ళు వేసుకుని కూర్చొని మరీ చాలా దర్జాగా ఆ కేసు డీటెయిల్స్ అడుగుతుంది. దాంతో పై ఆఫీసర్స్ ప్రెజర్ వల్ల ఆ ఇన్స్పెక్టర్ కూడా ఏమీ చేయలేక ఆ చిత్ర అడిగినటువంటి ఆ కేస్ డీటెయిల్స్ ని తనకిస్తాడు. అయితే చిత్ర ఆ స్టేషన్ కి వచ్చి కేస్ డీటెయిల్స్ తీసుకుని వెళ్లడం ఆకాశ్ అదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. ఆ తర్వాత చిత్ర కొన్ని రోజుల క్రితం రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినటువంటి తానియా స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయింది కదా, ఆ తానియా చనిపోయిన తర్వాత తన అమ్మాయి ఒక అనాథాశ్రమంలో ఉంటుంది. చిత్ర ఆ తానియా అమ్మాయి దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీ అమ్మ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన సమయంలో నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రేమగా మాట్లాడేవారా, నీకేదైనా గుర్తుకు వస్తే నాకు ఫోన్ చెయ్యి అని తన ఫోన్ నెంబర్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి తానియా కూతురు ఉన్నటువంటి ఆ అనాథాశ్రమం నుంచి ఒక మహిళ చిత్రాకి ఫోన్ చేసి మీరు మార్నింగ్ వచ్చి ఆ తానియా కూతురిని ఏవో డీటెయిల్స్ అడిగారంటే కదా, నిజానికి తానియా చాలా మంచిది మేడం, తను రెగ్యులర్ గా మా అనాథాశ్రమానికి చాలా ఫండ్స్ ఇస్తూ ఉండేది. తన హస్బెండ్ తనని బాగా టార్చర్ పెడుతూ ఉండడంతో ఆ టార్చర్ ని భరించలేక తనకి డివోర్స్ ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవాలి అని చెప్తూ ఉంది. అలా రెండో పెళ్లి చేసుకోగానే ఈ విధంగా జరిగింది. నాకు తెలిసి తానియాకి శత్రువులంటూ ఎవరూ లేరు. అప్పుడప్పుడు తనతో పాటు ఈ ఆశ్రమానికి ఒక వ్యక్తి వచ్చేవాడు. నేను ఆ వ్యక్తి గురించి అడగ్గా తానియా మాత్రం తను నా తమ్ముడు అని మాకు చెప్పింది. కానీ ఆ తానియా తీసుకొచ్చినటువంటి తన తమ్ముడు అడ్రస్ మాత్రం నాకు తెలియదు. అడ్రస్ కనుక్కుని నీకు చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత చిత్ర వెంటనే తన టీం మెంబర్స్ ని చూసి మనం ఇప్పటి వరకు హిందూ మ్యారేజెస్ గురించి ఎంక్వైరీ చేశాం, ఒకసారి క్రిస్టియన్ మ్యారేజెస్ గురించి కూడా ఎంక్వైరీ చెయ్యండి అని అంటుంది. అలా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ రోజు ఒక అమ్మాయి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది అని తెలుస్తుంది. దాంతో వీళ్ళు వెంటనే ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళగా అదే పెళ్లి దగ్గరికి ఆకాష్ కూడా ఫ్లవర్స్ ని సప్లై చేసి తీసుకుని వచ్చి ఉంటాడు. సరిగ్గా అక్కడ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు రింగు తొడుగుతూ ఉండగా ఆ పెళ్లి కూతురు సడన్ గా కింద పడి చనిపోతుంది. ఇక్కడ మరొక ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది.
ఆకాష్ చిన్న వయసులో ఉన్నప్పుడే తన తండ్రి ఆహారంలో విషం కలిపి ఉండడంతో ఆ ఫుడ్ని తిన్నటువంటి ఆకాష్ అన్న మరియు తన తండ్రి ఇద్దరూ కూడా చనిపోయి ఉంటారు. అయితే ఆ రోజు తక్కువ భోజనం చేసినటువంటి ఆకాష్ మాత్రమే ప్రాణాలతో బ్రతికిపోయి ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత చిత్ర మరియు ధీరజ్ టీం వెంటనే చర్చిలో చనిపోయినటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఫోరెన్సిక్ వాళ్ళని కూడా అక్కడికి పిలిపిస్తారు. వాళ్ళందరూ కూడా అక్కడ చెక్ చేస్తూ ఉండగా అక్కడ చాలా పావురాలు చనిపోయి ఉంటాయి. దాంతో ఆ పావురాలని కూడా శాంపిల్కి తీసుకుంటారు. మరోపక్క ఆకాష్ చాలా పావురాలకి మేత వేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఫోరెన్సిక్ వాళ్ళ నుంచి ఒక రిపోర్ట్ రావడంతో ఆ రిపోర్ట్ లో తెలిసేది ఏమిటి అంటే ఇప్పటి వరకు చనిపోయిన అమ్మాయిలందరూ కూడా పాయిజన్ వల్లనే చనిపోయారు అని తెలుస్తుంది. దాంతో ధీరజ్ వెంటనే చిత్రాన్ని చూసి ఫస్ట్ లో చనిపోయినటువంటి ఆ పాల్గొని రిపోర్ట్ మనకు దొరుకుతుందా అని అడుగుతాడు. దానికి ఆ చిత్ర మాట్లాడుతూ సార్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాల్గొని కేసుని అసలు కొంచెం కూడా సీరియస్ గా తీసుకోకుండా ఎంక్వైరీ చేయలేదు అని అంటుంది. దాంతో ధీరజ్ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ని పిలిచి అసలు ఏ కేసుని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, అలాంటిది నువ్వెందుకు ఆ పాల్గొనే కేసులో ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు అని అందరి ముందు ఆ ఇన్స్పెక్టర్ ప్యాంట్ ని ఊడతీయిస్తాడు. దాంతో అది చూసినటువంటి చిత్ర నవ్వుతూ ఉంటుంది. ఆ తర్వాత చిత్రాకి తానియా కూతురు ఉన్నటువంటి ఆ అనాథాశ్రమం నుంచి ఆ మహిళ మళ్ళీ ఫోన్ చేసి మేడం మీరు ఆ తానియా తమ్ముడు గురించి అడిగారు కదా, అతని అడ్రస్ తెలిసిపోయింది అని అతని అడ్రస్ చెప్పి అతని పేరు ఆకాష్ అని చెప్తుంది. ఆ పేరు వినగానే చిత్ర ఆకాష్ గురించి గుర్తు చేసుకుని నిజానికి చనిపోయిన ముగ్గురు అమ్మాయిల పెళ్లిళ్ళకి కూడా ఈ ఆకాశే ఫ్లవర్స్ ని సప్లై చేశాడు అని తెలుసుకుంటుంది. దాంతో చిత్ర అండ్ టీం వెంటనే ఆకాశ్ ఉన్నటువంటి ఆ షాప్ దగ్గరకు వెళ్లి వెతగ్గా అక్కడ ఆకాష్ ఉండడు. చిత్ర అండ్ టీం అక్కడ మొత్తం వెతుకుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆకాష్ వాళ్ళ ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి అసలు మీరెవరు, సెర్చ్ వారెంట్ లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు, వెంటనే సెర్చ్ వారెంట్ తీసుకురండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఆకాష్ కి ఇక్కడికి చిత్ర అండ్ టీం వచ్చి వెతికినట్లుగా అర్థం చేసుకుంటాడు. నిజానికి చిత్ర అండ్ టీం ఆకాష్ ఉన్న ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పైనుంచి ఎవరో ఒక మహిళ ఇదంతా చూసి భయపడి వెంటనే లోపలికి వెళ్లిపోయి ఉంటుంది. అయితే ఇక్కడ ఆ మహిళ ఎవరు అన్నది మనకి ఇక్కడ చూపించరు. ఈ విషయం మనకు ముందు ముందు తెలుస్తుంది. ఆకాష్ దొరక్కపోవడంతో చిత్ర అండ్ టీం చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. ఆ రోజు చిత్ర చాలా బాధపడుతుందని చిత్ర హస్బెండ్ ఒక మూవీ టికెట్స్ ని బుక్ చేసి ఉండడంతో ఇద్దరు కూడా మూవీకి వెళ్తారు. చిత్ర హస్బెండ్ కార్ ని పార్కింగ్ చేయడానికి వెళ్ళగా తన ఇంటికి చెకింగ్ చేయడానికి వచ్చారు అని తెలుసుకున్నటువంటి ఆకాష్ చాలా కోపం ఫేస్ మాస్క్ పెట్టుకుని పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి చిత్ర హస్బెండ్ మీద చాలా తీవ్రంగా దాడి చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి చిత్ర వెంటనే అక్కడికి వెళ్ళగా ఆకాష్ మాత్రం అక్కడికి వచ్చింది ఆకాష్ అని ఆ చిత్రాకి తెలియకుండా చిత్ర హస్బెండ్ ని కొట్టి చిత్రాకి దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత చిత్ర మరియు తన హస్బెండ్ ఇంటికి తిరిగి రాగా ఇంట్లో ఉన్నటువంటి చిత్ర హస్బెండ్ వాళ్ళ మదర్ చిత్రాన్ని చూసి నీ శత్రువులే ఈ రోజు నా కొడుకు మీద దాడి చేశారు అని ఆ చిత్రాన్ని తిడుతూ ఉంటారు. అదే సమయంలో చిత్ర ఆకాష్ సోషల్ మీడియా నుంచి ఆకాష్ ఫోటోని డౌన్లోడ్ చేసుకుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ విచిత్రంగా ఆకాశే చిత్ర దగ్గరికి వచ్చి లొంగిపోయి మీరు నన్నేదో క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు కదా, మీ క్వశ్చన్స్ ఏవో అడగండి, నేను నిజాయితీగా మీకు నిజమే చెప్తాను అని అంటాడు. దాంతో చిత్ర వెంటనే ఆకాష్ని చూసి ఇప్పుడు చనిపోయినటువంటి ఈ ముగ్గురు ఇళ్ళకి కూడా నువ్వే కదా ఫ్లవర్స్ ని సప్లై చేశావు అని అంటుంది. దానికి ఆకాష్ అవును అని అంటాడు. ఆ వెంటనే చిత్ర వెంటనే ఆకాష్ని చూసి నువ్వు అక్కగా భావించేటువంటి ఆ తానియా గురించి చెప్పు అని అడుగుతుంది. దానికి ఆకాష్ మాట్లాడుతూ నా తండ్రి మరియు నా అన్నయ్య చనిపోయిన తర్వాత నేను ఆశ్రమంలో ఉన్నాను. ఆ ఆశ్రమంలో తానియా నాకు చాలా సహాయం చేసింది. నాకు నా అన్న మరియు నాన్న లేని లోటుని తీర్చి నాకు జీవితంలో ఎలా ఉండాలో మంచి మాటలు కూడా చెప్పింది. నన్ను ఒక తమ్ముళ్లాగా చూసుకుంది. కానీ ఏం లాభం, ఒకరోజు తను కూడా చనిపోయింది అని అంటాడు. ఆ మాటలు విన్న చిత్ర చాలా కోపంగా ఆకాష్ దగ్గరికి వచ్చి ఆ తానియాకి విషం ఇచ్చి చంపింది నువ్వే కదా, నిజం చెప్పు అని ఆ ఆకాష్ని బాగా తిట్టి ఆ తర్వాత అందరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ వెంటనే వాళ్ళు ఆకాష్ గత చరిత్ర గురించి తెలుసుకోగా ఆకాష్ మదర్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో ఆకాష్ ఫాదర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని వాళ్ళకి తెలుస్తుంది. దాంతో ధీరజ్ వెంటనే ఒక పోలీస్ ఆఫీసర్ని పిలిచి ఈ ఆకాష్ ఫాదర్ మరియు అన్న ఇద్దరు చనిపోయారు అంటే తన అమ్మ ఇంకా బ్రతికే ఉంది కదా, తను ఎక్కడ ఉందో వెంటనే కనుక్కోండి అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ని పంపిస్తాడు. అదే సమయంలో కానిస్టేబుల్ ధీరజ్ దగ్గరికి వచ్చి చనిపోయినటువంటి తానియా కూతురు మీకేదో చెప్పాలనుకుంటుంది అని చెప్పడంతో ధీరజ్ చిత్రాన్ని చూసి నేను ఆ పాప దగ్గరికి వెళ్లి విషయం ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడ ఆకాష్ని ఎంక్వైరీ చెయ్యి అని చెప్పి ధీరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చిత్ర వెంటనే మళ్ళీ ఆకాష్ దగ్గరికి వెళ్లి మీ తల్లి గురించి చెప్పు అని అడుగుతుంది. దాంతో ఆకాష్ చాలా కోపంగా మాట్లాడుతూ నా తల్లి గురించి మాత్రం నన్ను అడగవద్దు, ఆమె చాలా పెద్ద విలన్, ఒక చెట్టుకి వేరే కథ ముఖ్యం, అలాంటిది తల్లికి పిల్లల ముఖ్యం
ముఖ్యం కాదా? అలాంటి పిల్లల్నే వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయే మహిళలు చాలా చెడ్డవాళ్ళు. వాళ్ళు ఈ సమాజంలో బ్రతకూడదు అని కోపంగా అరుస్తూ ఉంటాడు. అలా కోపంలో కొంచెం కొంచెం నిజాలు చెప్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఒక కానిస్టేబుల్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో కానిస్టేబుల్ అక్కడికి వచ్చి చిత్రాన్ని బయటికి తీసుకుని వెళ్తాడు. దాంతో చిత్ర చాలా కోపంగా ఆ కానిస్టేబుల్ని చూసి మీరెందుకు ఈ సమయంలో వచ్చారు? ఆ ఆకాష్ ఇప్పుడిప్పుడే నిజం ఒప్పుకుంటున్నాడు అని అంటూ ఉండగా ఆ కానిస్టేబుల్ మరియు మిగతా పోలీసులు అందరూ కూడా చిత్రాన్ని చూసి, మేడం ఇదంతా చేస్తున్నది ఆకాష్ కాదు, ఇదంతా కూడా ఒక ముసలి అవ్వ చేస్తుంది. ఎవరైతే అమ్మాయిలు రెండో పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మొదటి భర్త వల్ల సంతానం కలిగి ఉంది. ఎప్పుడైతే ఈ అమ్మాయిలు వాళ్ళకి మొదటి భర్త వల్ల సంతానం ఉన్నప్పటికీ రెండవ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో సరిగ్గా ఆ సమయంలో ముసలవ్వ ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మీ అమ్మకి ఏదంటే ఇష్టమని అడుగుతూ మాటలు కలిపి, నేను మీకు ఒక స్పెషల్ చాక్లెట్ ఇస్తాను, దీన్ని మాత్రం మీరు తినకుండా మీ అమ్మకి ఇవ్వండి అని చెప్తుంది. దాంతో ఆ పిల్లలు ఆ చాక్లెట్ ని వాళ్ళ అమ్మకి ఇవ్వగా ఆ చాక్లెట్ తిన్నటువంటి ఆ అమ్మాయిలందరూ కూడా చనిపోతున్నారు అని అంటారు. అలా పాయిజన్ కలిసినటువంటి చాక్లెట్ ని తినడం వల్లనే చనిపోయిన వాళ్ళందరి కళ్ళల్లో నుంచి ఎక్కువ కన్నీళ్లు కూడా వస్తున్నాయి అని చెప్తారు. దాంతో ఆ పిల్లలందరి దగ్గర నుంచి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చినటువంటి ఆ ముసలవ్వ డ్రాయింగ్ ని డ్రా చేయించి ఆ ముసలవ్వను వెతకడం మొదలు పెడతారు. దాంతో పోలీసులు వెంటనే ఆకాష్ని విడిపించగా ఆకాష్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ ఆకాశే ముసలవ్వ గెటప్ వేసుకుని ఆ పిల్లలందరి దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ ని ఇచ్చి ఉంటాడు. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ చిత్ర కూడా ఆకాష్ని కావాలనే వదిలి ఉంటుంది. ఎందుకంటే ఆకాష్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి అన్న ఉద్దేశంతోనే తనని వదిలేసి ఉంటుంది. ఆ తర్వాత చిత్ర వెంటనే రాకేష్ అనే వ్యక్తిని తన దగ్గరికి పిలిచి, నీకు ఆకాష్ అనే ఫ్లవర్ షాప్ వ్యక్తి తెలుసు కదా, నువ్వు వెంటనే వాడి దగ్గరికి వెళ్ళి నాకు పెళ్లి అవ్వబోతుంది, ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, ఆ అమ్మాయి టేస్ట్ ఏమిటో కనుక్కుని ఆ అమ్మాయి టేస్ట్ కి అనుగుణంగా తనకు నచ్చే ఫ్లవర్స్ తోనే కళ్యాణ మండపాన్ని రెడీ చెయ్యాలి అని ఆ ఆకాష్ తో చెప్పు అని చిత్ర అంటుంది. దాంతో రాకేష్ వెంటనే ఆకాష్ దగ్గరికి వెళ్ళి చిత్ర చెప్పిన విధంగానే చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి ఆకాష్ ఒక్కసారిగా రాకేష్ ని చూసి, ఏంటి ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకోబోతుందా, ఇంతకీ తన పేరు ఏమిటి అని అడుగుతాడు. దానికి రాకేష్ ఆ అమ్మాయి పేరు స్వాతి అని ఒక ఫోటోని కూడా చూపిస్తాడు. ఆ ఫోటోలో స్వాతి అక్క అయినటువంటి చిత్ర అలాగే స్వాతి పాప కూడా ఉంటారు. నిజానికి చిత్ర అనే పక్కింట్లో ఉన్న ఒక పాపని వాళ్ళ చెల్లి కూతురు అన్నట్లుగా ఒక ఫోటో దిగి ఆ రాకేష్ కి ఇచ్చి ఉంటుంది. ఆ ఫోటోని చూసిన ఆకాష్ నన్నే ఎంక్వైరీ చేస్తావా, ఇప్పుడు నీ అంతు చూస్తాను అని ఆ స్వాతిని చంపడానికి డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత రోజు చిత్ర మరియు తన చెల్లి అయినటువంటి స్వాతి ఇద్దరు కూడా కారులో కూర్చుని స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో స్వాతి కూతురు పాప అని చెప్పినటువంటి ఆ పాప దగ్గరికి ఒక అవ్వ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మఫ్టీలో ఉన్న పోలీసులు అందరూ కూడా ఆ అవ్వను పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళగా అవ్వ సడన్ గా మాయమైపోతుంది. దాంతో చిత్ర వెంటనే స్వాతిని చూసి, నువ్వు కారులో నుంచి దిగకుండా ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని ఆ చిత్ర కూడా ఆ అవ్వను వెతుకుతూ వెళ్ళగా అతి కష్టం మీద చివరికి ఆ అవ్వను పట్టుకుంటారు. కానీ ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ నిజానికి ఆకాష్ ఉండడు, అక్కడ నిజంగానే వేరే అవ్వ ఉంటుంది. దాంతో చిత్ర ఆ అవ్వను చూసి, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దానికి ఆ అవ్వ మాట్లాడుతూ, నేను ఇక్కడ దగ్గరలో ఒక బేకరీ రన్ చేస్తూ ఉంటాను, నాకు ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక చాక్లెట్ ని ఇక్కడ ఇవ్వమన్నారు, అందుకే ఆ ఆర్డర్ ని డెలివరీ చేయడం కోసం వచ్చాను అని అంటుంది. ఆ మాటలు విన్న చిత్ర వెంటనే ఆ అవ్వను చూసి, నీకు ఆకాష్ అనే వ్యక్తి తెలుసా అని అడుగుతుంది. దానికి ఆ అవ్వ మాట్లాడుతూ, ఆ తెలుసు, మా బేకరీకి ఆపోజిట్ లోనే ఆకాష్ పూల కొట్టు ఉంటుంది అని చెప్తుంది. అప్పుడే చిత్రకి ఆకాష్ తన ఎదురుగా ఉన్న బేకరీలో ఉన్న అవ్వ గెటప్ లోనే పిల్లలందరి దగ్గరికి వెళుతున్నాడు అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న చిత్ర వెంటనే వేగంగా తన కారు దగ్గరికి రాగా అప్పటికే తన కారులో ఉన్న స్వాతిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. దాంతో ధీరజ్ ఎవరైనా సొంత వ్యక్తుల్ని ప్లాన్ లో ఇన్వాల్వ్ చేస్తారా అని ఆ చిత్రాన్ని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో చిత్రకి ఆ ఆకాశ్ అమ్మ ఎక్కడ ఉందో ఆ డీటెయిల్స్ తెలియడంతో చిత్ర వెంటనే ఆకాశ్ అమ్మతో మాట్లాడడానికి అక్కడికి వెళ్తుంది. మరోపక్క ఆకాష్ స్వాతిని తీసుకుని వెళ్లి ఆ పాత బంగ్లాల్లో బంధించి, నీకొక పాప ఉండగా మరొక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, నీలాంటి వారి వల్లనే నేను కూడా ఇలా తయారయ్యాను అంటూ ఆ స్వాతికి పెళ్లి బట్టలు వేసి తనని చిత్రహింసలు పెట్టి చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చిత్ర అక్కడికి ఆ ఆకాష్ అమ్మని తీసుకుని వచ్చి ఆకాష్ అమ్మని ఆ బిల్డింగ్ లోపలికి పంపిస్తుంది. అలా ఆకాష్ అమ్మ లోపలికి వెళ్ళగానే ఆకాష్ వాళ్ళ అమ్మని చూసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ వల్ల ఈ రోజు నా అన్న మరియు నాన్న ఇద్దరు కూడా చనిపోయారు, మీలాంటి వాళ్ళు అసలు
బ్రతికి ఉండకూడదు, నిన్నెప్పుడూ కూడా లైఫ్ లో చూడకూడదు అనుకున్నాను, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు చిత్ర ఆకాష్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఆ ఆకాష్ అమ్మ చిత్రాన్ని చూసి, ఈ ఆకాష్ ఫాదర్ చాలా చెడ్డవాడు, ఎప్పుడు తాగి వచ్చి నన్ను కొడుతూనే ఉండేవాడు, తాగడానికి మందు కోసం నా దగ్గర ఉన్న బంగారం మొత్తం కూడా తీసుకుని వెళ్ళి అమ్మేశాడు, అందుకే నేను కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో నా బిడ్డల్ని కూడా నాతో పాటు తీసుకుని వెళతాను అని చెప్పాను. కానీ ఆకాష్ ఫాదర్ మాత్రం పిల్లల్ని నీతో పాటు తీసుకుని వెళ్ళాలని చూస్తే పిల్లల్ని కత్తితో పొడిచి చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. వాడు ఒక సైకో కాబట్టి నిజంగానే అన్నంత పని చేస్తాడు అని భయపడి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోయి ఆ తర్వాత పోలీసుల సహాయంతో నా పిల్లల్ని తీసుకుని వెళదాం అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత నేను తిరిగి వచ్చి చూడగా అప్పటికే నా హస్బెండ్ పిల్లలకి విషం పెట్టి తను కూడా చనిపోయాడని తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి నా చిన్న కొడుకు బ్రతికే ఉన్నాడని తెలిసింది. కానీ తను మాత్రం నన్ను చూస్తే చాలా భయపడుతున్నాడు. నా కొడుకు అయ్యే ఖర్చులన్నీ కూడా నేను తానియాకి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని ఆకాష్కి ఇవ్వమని చెప్పేదాన్ని. ఆఖరికి నా కొడుకు బిజినెస్ పెట్టుకోవడానికి కూడా నేనే డబ్బుల్ని తానియాకి ఇచ్చి ఆకాష్కి ఇవ్వమని చెప్పాను. అందుకే ఆకాష్ తానియాని ఒక సొంత అక్కలాగా భావించేవాడు అని అంటుంది. ఆ మాటలు విన్న చిత్ర వెంటనే ఆకాష్ మదర్ ని చూసి, మీరు వెంటనే వచ్చి మీ కొడుకు దగ్గర మాట్లాడండి, లేదంటే వాడు మిమ్మల్ని అపార్థం చేసుకున్నట్లుగానే అమ్మాయిలందరినీ కూడా అపార్థం చేసుకుని చంపేస్తున్నాడు అని అంటుంది. దాంతో ఆ చిత్ర చెప్పిన మాటలు విన్నటువంటి ఆకాష్ మదర్ ఆకాష్ తో మాట్లాడడానికి అక్కడికి వచ్చి ఉంటుంది. అలాగే ఇక్కడే రివీల్ అయ్యేది ఏమిటి అంటే, ఇంతకు ముందు ఒకసారి చిత్ర ఒక కేసు ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు చిత్రాన్ని చూసి ఒక మహిళ వెళ్లి దాక్కుంది కదా, ఆ మహిళ మరి ఎవరో కాదు ఆకాష్ మదరే అయి ఉంటుంది. అలాగే ఇంతకు ముందు ఒకసారి ఆకాష్ ని ఒక కారు ఫాలో అవుతూ వచ్చింది కదా, ఆ కారులో వచ్చింది కూడా మరి ఎవరో కాదు ఆకాష్ మదరే అయి ఉంటుంది. దాని ద్వారానే ఇప్పుడు ఆకాష్ ఇక్కడే ఈ పాడుబడిన బిల్డింగ్ లో ఉంటాడు అని ఆకాష్ మదర్కే తెలిసి ఆ చిత్రాన్ని అక్కడికే తీసుకుని వచ్చి ఉంటుంది. అలా ఆకాష్ మదర్ అక్కడికి వచ్చి ఆకాష్ ని చూసి జరిగిందంతా చెప్పగా ఆకాష్ మాత్రం తన మదర్ మాటలను వినకుండా నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటూ వెంటనే స్వాతిని చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చిత్ర అక్కడికి వచ్చి ఆకాష్ ని కొడుతూ, తన స్వార్థం కోసం కన్న కొడుకుల్నే చంపేసినటువంటి నీ తండ్రిని నమ్ముతావా, తను ఎంత కష్టపడిందో చెప్తున్నప్పటికీ నువ్వెందుకు నీ మదర్ ని నమ్మడం లేదు అంటూ ఆకాష్ ని కొడుతూ, ఏ అమ్మాయి కూడా రెండో పెళ్లి చేసుకోవాలనుకోదు, తన మొదటి భర్త ఎంత ఇబ్బంది పెట్టి ఉంటే ఒక అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ చేసుకుని ఉంటుందో ఒకసారి ఊహించుకో అని ఆ ఆకాష్ ని చూసి చిత్ర చాలా సీరియస్ గా చెప్తూ ఉంటుంది. అదే సమయంలో ఆకాష్ ని అరెస్ట్ చేయడానికి అక్కడికి పోలీసులు కూడా వచ్చేస్తారు. అప్పుడు ఆకాష్ వెంటనే చిత్రాన్ని చూసి, నేను ఒకసారి మా అమ్మతో మాట్లాడాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా అని అడుగుతాడు. దాంతో పోలీసులు అందరూ బయటికి వెళ్ళగా ఆకాష్ వెంటనే తన అమ్మ దగ్గరికి వెళ్లి తన అమ్మకి కొన్ని చాక్లెట్స్ ని చూపించి, ఈ టాబ్లెట్స్ ని ఇచ్చే నేను చాలా మంది అమ్మాయిల్ని చంపేశాను, ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యి జైల్లోకి వెళ్లి అక్కడ చిత్రహింసల్ని భరించలేను, నీ చేత్తో నువ్వే నాకు కొన్ని టాబ్లెట్స్ నా నోట్లో వెయ్యి అని అంటాడు. దాంతో ఆకాష్ అమ్మ కూడా ఆకాష్ నోట్లో ఆ టాబ్లెట్స్ ని ఇవ్వబోతూ ఉండగా అక్కడికి చిత్ర అండ్ టీం వచ్చి ఆకాష్ మదర్ ని ఆపి ఆ ఆకాష్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత చిత్రాన్ని అసిస్టెంట్ కమిషనర్ పిలిచి అభినందిస్తూ ఉంటాడు. అదే సమయంలో చిత్రకి బాక్స్ ఇవ్వడానికి తన హస్బెండ్ అక్కడికి వచ్చి చిత్రాన్ని కలిసి తనకి బాక్స్ ఇచ్చి అక్కడి నుంచి చిత్ర హస్బెండ్ వెళ్తూ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. తన మాటల ద్వారా మనకు చిత్ర హస్బెండ్ చిత్రకి తెలియకుండా ఏదో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అంటే ఈ సిరీస్ లో సెకండ్ సీజన్ కోసం చిన్న హింట్ ఇచ్చి అక్కడతో ఫస్ట్ సీజన్ ని కంప్లీట్ చేస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.